దీన్ని అటాచ్ చేద్దాం ఫస్ట్. ఓకే, గెట్ యూ క్యాన్ సెలెక్ట్ దిస్. దీని ఇన్నర్ వైజ్ గా, దీని 2D టెక్స్చర్ వైజ్ గా తీసుకెళ్లాలంటే యూవి ఎడిటర్ అని ఉంటుంది. ఈ యూవి ఎడిటర్ లోకి వెళ్తే ఆ షేప్ అనేది ఎలా ఉంది చూడండి. ఫస్ట్ లైన్స్ గా ఉన్నాయి. ఓకే, లైన్స్ గా ఉన్నాయి, ఇట్లా ఉంది. దీన్ని మనం ఎట్లా చేస్తాం, ఓవరాల్ గా సపరేట్ గా పీసెస్ కింద చేసుకోవాలి. అంటే 2D అంటే మధ్యలో కట్ చేసి దాన్ని మనం 2D లోకి కన్వర్ట్ చేయాలి. 3D ఆబ్జెక్ట్ ని మధ్యలో కట్ చేసి 3D ఆబ్జెక్ట్ ని 2D ఆబ్జెక్ట్ లోకి కన్వర్ట్ చేస్తాం అన్నమాట. ఓకే, ఆ కన్వర్షన్ ఎలా జరుగుతుంది అనేది చూద్దాం ఫస్ట్. ఓకే, యూ క్యాన్ గెట్ లైక్ దిస్ అండ్ గో టు ద UV ఎడిటర్. ఫస్ట్ UV ఎడిటర్ లోకి వెళ్దాం. ఓకే, దీని ఫేస్ మొత్తం సెలెక్ట్ చేసుకున్నాం కదా, క్యాన్ గెట్ ఫేస్ ఇట్. అండ్ దీనికి కొన్ని ప్రొజెక్షన్స్ అనేది ఇచ్చాడు. ఈ ప్రొజెక్షన్స్ ఏంటి, యూవీ ఎడిటర్ లోకి వెళ్తే కొన్ని ప్రొజెక్షన్స్ అనేవి ఉన్నాయి. ఈ ప్రొజెక్షన్స్ ద్వారానే మనం టెక్స్చర్స్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఈ ఆటోమేటిక్ దగ్గర నుంచి స్పెక్యులర్ వరకు, స్పిరికల్ వరకు మనం ప్రొజెక్షన్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆటోమేటిక్ యూజ్ చేసాం. ఆటోమేటిక్ యూజ్ చేయగానే మనకి 2D కన్వర్షన్ అనేది వచ్చేసింది. కట్ అయిపోయినాయి మొత్తం, కట్ అయిపోయి క్లీన్ గా వచ్చేసింది మొత్తం. బట్ మనకి ఎక్కడ ఎలా టెక్స్చర్ చేయాలి ఏంటి అనేది మనకి తెలియట్లే. ఎందుకంటే ఏ టెక్స్చర్ దేనికి అనేది మనకు తెలియకుండా అన్ని సపరేట్ గా కట్ అయిపోయినాయి అనమాట. ఓకే, ఇట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇవన్నీ ఏంటంటే అటాచ్ చేసుకుంటూ రావాలి. పార్ట్, ఈ పార్ట్ ఎక్కడ ఉంది, ఈ పార్ట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఎక్కడ ఉంది, మళ్ళీ ఈ పార్ట్ ఎక్కడ ఉంది, అండ్ ఈ పార్ట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అండ్ ఈ పార్ట్ ఎక్కడ ఉంది. ఇవన్నీ మనం మళ్ళీ మెచ్ చేసుకుంటూ రావాలన్నమాట. లేదు మనం సపరేట్ గా తీసుకొని మనం చేసుకోవాలి అనుకుంటే యూ క్యాన్ గెట్ యాజ్ ఏ సపరేట్లీ. రౌండ్ ఆబ్జెక్ట్స్ మనకి యూజ్ చేసేది ఏంటి, సిలిండర్ అండ్ స్పిరికల్. నేను సిలిండర్ తీసుకుంటాను. ఓకే, ఒక సిలిండర్ షేప్ లోకి నేను కన్వర్ట్ చేశాను. అండ్ దేనికి దానికి ఎక్కడైతే టర్నింగ్స్ ఉన్నాయో అక్కడ కట్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను. ఇక్కడ కప్ షేప్ అనేది మనం తీసుకున్నాం కదా, ఈ కప్ షేప్ లో నేను ఎడ్జ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఎడ్జ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఐ క్యాన్ సెలెక్ట్ అనదర్ వే ఆఫ్, ఇక్కడ కట్ చేస్తున్నాను అండ్ ఇక్కడ కట్ చేస్తున్నాను. ఓకే, అండ్ ఇక్కడ కట్ చేస్తున్నాను. ఎక్కడైతే షేప్స్ అనేవి ఉన్నాయో ఆ షేప్స్ వైజ్ గా నేను కట్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను అనమాట. ఓకే, ఎక్కడైతే టర్నింగ్స్ ఉన్నాయో ఆ ఫేసెస్, ఎక్కడైతే టర్నింగ్స్ ఫేసెస్ ఉన్నాయో అండ్ ఇక్కడ కూడా కట్ చేద్దాం. ఓకే, ఇవి కటింగ్ ప్లేసెస్. యూ క్యాన్ గో టు ద UV ఎడిటర్ అండ్ కట్ చేసేద్దాం. ఫస్ట్ యూ క్యాన్ రైట్ క్లిక్ ఇట్ అండ్ కట్ ఇట్. కట్ చేసేస్తాం. కట్ చేసిన తర్వాత దేని దానికి సపరేట్ గా UV షెల్ అని ఉంటుంది. UV షెల్ ద్వారా మనం పీసెస్ అనేది సపరేట్ గా తీసుకున్నాం. ఇక్కడ పీస్ ఉంది, దీన్ని కూడా సపరేట్ తీసుకున్నాం. అండ్ ఇక్కడ పీస్ ఉంది, సపరేట్ తీసుకున్నాం. ఇవన్నీ సపరేట్ గా పీసెస్ కింద సపరేట్ అయిపోయినాయి. మొత్తం పీసెస్ కింద సపరేట్ చేస్తాం. దీన్ని మనం సపరేట్ గా ఉన్నాయి. అండ్ ఐ క్యాన్ సెలెక్ట్ ద ఆబ్జెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం ఫస్ట్. ఓకే, ఐ క్యాన్ సెలెక్ట్ ద ఆబ్జెక్ట్. ఫస్ట్ ఈ టాప్ పార్ట్ ఏంటి అనేది చూద్దాం. అండ్ దీనికి ప్రొజెక్షన్ ఎందుకు ఇవ్వాలి అంటే, ఇక్కడ టెక్స్చర్ పడింది అనుకోండి, ఇక్కడ లైన్ లా ఉంది, బట్ టెక్స్చర్ ఎలా అవుతుంది, స్క్వీజ్ అవుతుంది. అంటే దీనికి మనం ఒక చక్కెర వేస్తే మీకు అర్థమైపోతుంది. క్యాన్ అసైన్ ఇట్, గెట్ ఎస్ ఎ చక్కెర, గెట్ లాంబర్ట్, ఎడిట్, డిలీట్ బై టైప్ హిస్టరీ అనేది డిలీట్ చేసి, అండ్ లాంబర్ట్ లో నేను చక్కెర అనేది అసైన్ చేస్తున్నాను. జస్ట్ చక్కెర. ఓకే, ఈ చక్కెర అనేది ఎక్కడైతే స్క్వీజ్ అవుతుందో అక్కడ సరిగ్గా లేదని అర్థం అనమాట. అండ్ గో టు ద షేడర్, UV ఎడిటర్. UV ఎడిటర్ లోకి వెళ్ళాం అండ్ సెలెక్ట్. ఇక్కడ సెలెక్ట్ చేస్తే ఎలా ఉంది, లైన్ లాగా ఉంది కదా. ఇప్పుడు దీన్ని నేను ఫేసెస్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ గో టు ద UV ప్రొజెక్షన్, గెట్ ప్లానర్ అనేది వై డైరెక్షన్ లో ప్లానర్ అనేది తీసుకున్నాం. ఇప్పుడు ఇది టెక్స్చర్ అనేది పర్ఫెక్ట్ గా అసైన్ అయిపోయింది, లైక్ ఏ లైన్ షేప్. ఇప్పుడు టెక్స్చర్ అనేది దీని మీద మనం ఈజీగా టెక్స్చర్ వేసుకోవచ్చు అనమాట, లైన్ వైజ్ గా. ఓకే, పక్కన పెట్టాలి. అన్టాప్ చేసిన పార్ట్స్ అన్ని పక్కన పెట్టుకున్నాం. అండ్ యూ క్యాన్ సెలెక్ట్ దిస్ పార్ట్, ఇన్నర్ పార్ట్ కి మనం ఒకసారి ప్రొజెక్షన్ ఇద్దాం. క్యాన్ గో టు ద సిలిండర్ ఇట్ అండ్ పక్కన పెడదాం.
చూడండి చక్కెర అనేది ఎక్కడైనా స్క్వీజ్ అవుతుందో లేదో చూసుకోండి ఇన్నర్ వైజ్ గా. అండ్ చక్కెర అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. అండ్ క్యాన్ గో టు ద ఇన్నర్ వే, ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ కూడా మనకి పర్ఫెక్ట్ గా ఉందో లేదో చూసుకోండి చక్కెర అనేది. అండ్ గో టు ద సిలిండర్ ఇట్, ఆ సైజ్ ఎంత ఉందో ఆ సైజ్ వైజ్ గా మనం ఇక్కడ స్కేల్ చేద్దాం. ఇక్కడ చూడండి చక్కెర ఎలా స్క్వీజ్ అవుతుంది కదా. ఎస్ యూ క్యాన్ స్కేల్ ఇట్. అండ్ దీన్ని కూడా ప్లేస్ చేసుకుందాం ఇక్కడ. అండ్ అట్లాగే కింద ఈ పార్ట్ చేసుకుందాం. ఈ పార్ట్ కూడా ఇక్కడ సెలెక్ట్ అయింది. అండ్ గెట్ ప్లానర్ y direction. ఓకే లైక్ దిస్. అండ్ అట్లాగే మనకి ఈ పార్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ you can get as a UV projection of planar y direction like this. ఈ మొత్తాన్ని సపరేట్ చేసుకుందాం. అండ్ యూ క్యాన్ గెట్ as a cylinder like this. ఓకే సిలిండర్ తీసుకుందాం. దీన్ని కూడా స్కేల్ చేద్దాం. దాని సైజ్ ని బట్టి మనకి ఇక్కడ ఎంత డిస్టెన్స్ ఉందో అంత డిస్టెన్స్ వైజ్ గా మనం తీసుకోవాలి. ప్లస్ చక్కెర కూడా చెక్ చేసుకోవాలి కరెక్ట్ గా ఉందా లేదా చక్కెర అనేది. అండ్ క్యాన్ గెట్ సైడ్. ఇంకేమున్నాయి, మెయిన్ పార్ట్ ఉంది కదా, మెయిన్ పార్ట్ అనేది తీసుకుందాం. అండ్ అట్లాగే దీన్ని కూడా సిలిండర్ ప్రొజెక్షన్ అనేది అసైన్ చేద్దాం. సిలిండర్ ప్రొజెక్షన్ లైక్ దిస్. ఈ సిలిండర్ ప్రొజెక్షన్ అనేది పక్కన పెట్టండి లైక్ దిస్. అండ్ అట్లాగే ఈ పార్ట్ అనేది తీసుకుందాం. ఈ పార్ట్ ఎక్కడ వస్తుంది, లైక్ ఇన్నర్ పార్ట్. ప్లానర్ y direction. ఓకే లైక్ దిస్. దీన్ని కూడా మనం పక్కన పెట్టాం. అండ్ గెట్ లైక్ దిస్. దీన్ని మనం ప్రొజెక్షన్ ఇవ్వాలి కాబట్టి ఈ హాఫ్ ప్రొజెక్షన్ అనేది మనం యాజ్ ఎ ప్లానర్ z direction జస్ట్ అప్లై ఇట్. ప్రొజెక్షన్ ఆఫ్ ప్లానర్ ఇద్దాం. ఓకే ప్లానర్ x direction అప్లై ఇట్. x direction అనేది అప్లై అయ్యింది. యూ క్యాన్ గెట్ like this. అండ్ ఈ పార్ట్ కూడా మనం సేమ్ యాజ్ ఎ ప్లానర్ సేమ్ రెండింటికి అసైన్ అయ్యింది. అంటే ఫస్ట్ మనం 3D ఆబ్జెక్ట్ ని 2D లోకి కన్వర్ట్ చేస్తాం. ఎక్కడ మనకి స్క్వీజ్ అవ్వట్లేదు చూడండి. ప్రతి పార్ట్ అనేది ఇట్లా చేసుకుంటూ రావాలి. ఓకే అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా మనం అన్ఫోల్డ్ ఇట్. అంటే ఇంకో పార్ట్ అనేది మనకి కనబడట్లా, వర్టెక్స్ అనేది మిక్స్ అయిపోయింది. క్యాన్ గెట్ as a unfold it like this. దీన్ని కూడా మనం అటాచ్ చేయాలనుకుంటే ఇక్కడ మనం అటాచ్ చేసుకోవచ్చు. మూవ్ హ్యాండ్స్ అండ్ గెట్ అన్ఫోల్డ్ ఇట్. ఇది కప్ షేప్, ఓవరాల్ గా మనకి తీసుకున్న కప్ షేప్. ఓకే దీన్ని కూడా మనం అక్కడక్కడ మెర్జ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. లేదు అనుకుంటే యూ క్యాన్ సెలెక్ట్ దిస్. ఇది మన వర్క్ ఏరియా. ఈ వర్క్ ఏరియాలోనే మనం అన్రాప్ చేసిన అన్ని పార్ట్స్ అని ఇందులో పెట్టుకోవాలి. యూ క్యాన్ సెలెక్ట్ ఇట్ అండ్ గో టు ద లేఅవుట్ యూవి. ఓకే ఇది యూవి పార్ట్. ఓకే దీన్ని టెక్స్చర్ వైజ్ గా తీసేసి ఇప్పుడు మనకి ఇది హ్యాండిల్ కదా, దీన్ని కొంచెం స్కేల్ చేసుకొని రొటేట్ చేసుకుందాం. అండ్ లైక్ దట్. అండ్ ఈ పార్ట్ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ పార్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని పార్ట్స్ వచ్చినాయో లేదో చెక్ చేసుకోండి. అండ్ ఈ పార్ట్ కింద పార్ట్, అండ్ ఇది ఇన్నర్ పార్ట్, అండ్ ఇది ఎక్స్టర్నల్ పార్ట్, ఇది వచ్చేటప్పుడు మెయిన్ పార్ట్, ఇది ఇన్నర్ పార్ట్. ఓకే దీన్ని ఓవరాల్ గా మొత్తం సెలెక్ట్ చేసుకోండి. యూ క్యాన్ సెలెక్ట్ ఇట్ అండ్ గో టు ద ఇమేజ్ యూవి స్నాప్ షాట్ అండ్ గో టు ద డెస్క్టాప్ అనేది తీసుకుందాం. డెస్క్టాప్ మీద మనం న్యూ ఫోల్డర్ తీసుకుందాం. గెట్ టెక్స్చరింగ్ అని ఫోల్డర్ పెట్టుకొని ఇక్కడ యూవి స్నాప్ షాట్ కప్ కదా, అది మనం తీసుకుంది కప్ మోడల్. యూ క్యాన్ గో టు ద పిఎన్జి లోకి కన్వర్ట్ చేసి జస్ట్ అప్లై ఇట్ అండ్ క్లోజ్. ఓకే ఒక కప్ అనేది మోడల్ చేసాం మనం సింపుల్ గా. ఓకే అండ్ గో టు ద ఫోటోషాప్ అనేది తీసుకొని ఫోటోషాప్ లోకి వెళ్ళిన తర్వాత ఫోటోషాప్ లో మనం దానికి టెక్స్చర్స్ అనేది అసైన్ చేద్దాం. జస్ట్ ఓకే యూ క్యాన్ లైక్ దిస్. ఓకే and go to the desktop, get texturing like this, UV snapshot, and folder on the Control N, new layer,
and get our backspace. And మనం వర్క్ లైన్స్ ఎక్కడ ఉన్నాయో ఇవి లైన్స్, ఈ లైన్స్ లో మనకి ఈ లైన్స్ లోనే మన టెక్స్చర్ అనేది అసైన్ చేసుకోవాలి. ఓకే, ఎక్కడైతే లైన్స్ ఉన్నాయో ఈ లైన్స్ లోనే మన టెక్స్చర్ అనేది అసైన్ చేసుకుంటాం. ఓకే, గెట్ ఫస్ట్ మన టెక్స్చర్ అనేది తెచ్చుకుందాం. బయట నుంచి మన వెనక టెక్స్చర్స్ ఉన్నాయి, మనం అసైన్ చేసుకుందాం. And you can go to the get Photoshop textures, cup texture, clear the cup texture. You can assign it like this. Control C and go to the Photoshop. Minimize ayinda avutunda kanistha. Okay, and Control V and select these. That scale చేద్దాం, కరెక్ట్ గా ఉందా లేదో చూసుకోండి. అండ్ పిక్సెల్ కనబడకుండా ఆబ్జెక్ట్ అనేది టెక్స్చర్ అనేది నీట్ గా ఉండాలి. అండ్ క్యాన్ గెట్ లైక్ దిస్, కంట్రోల్ డి అండ్ ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేయండి లైక్ దిస్. And select this part. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేటప్పుడు మనకు ఒక కలర్ అనేది అసైన్ చేద్దాం. ఏ కలర్ అసైన్ చేద్దాం? ఇన్నర్ గా ఒక రెడ్ కలర్ అసైన్ చేద్దాం. కంట్రోల్ షిఫ్ట్ అండ్ గెట్ రెడ్ కలర్. రెడ్ కలర్ అనేది అసైన్ చేద్దాం, ఆల్ట్ బ్యాక్ స్పేస్. అండ్ అట్లాగే ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ కూడా మనం ఏదైనా డిజైన్స్ ఏమైనా ఉంటే మనం అవి కూడా అసైన్ చేసుకోవచ్చు. అంటే కొన్ని టెక్స్చర్స్ అనేది డౌన్లోడ్ చేస్తాం. Desktop textures like this. ఇక్కడ కొన్ని టెక్స్చర్స్ ఉన్నాయి, ఈ టెక్స్చర్ అనేది మనం తీసుకుందాం. ఓకే, go to the Photoshop, get texture like this. Outline go and get textures. Open with Paint. File, save as JPG and get desktop. Bye. దీన్ని మనం కన్వర్ట్ చేసాం. జస్ట్ యూ క్యాన్ గో టు ద టెక్స్చర్స్ లైక్ దిస్. మనకి రీచ్ అనేది it and can drag the texture like this. అంటే మనకి ఎక్కడైతే ప్లేసింగ్ చేయాలో ఆ ప్లేసింగ్ అనేది మనం ఇక్కడ డైరెక్ట్ గా ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడైతే లైన్స్ ఉన్నాయో ఆ లైన్స్ ప్లేస్ లో మనం దీన్ని అసైన్ చేసుకోవాలి. ఓకే, చూడండి దాని లోపలికి వెళ్ళింది కదా. జస్ట్ యూ కెన్ కంట్రోల్ టీ, కెన్ మూవ్ లైక్. ఓకే, అలా హ్యాండిల్ కూడా మన టెక్స్చర్ ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోవచ్చు, దీని వరకు ఇచ్చుకుందాం. ఓకే, అండ్ యూ క్యాన్ ఒకసారి మనం సేవ్ చేద్దాం. లైన్స్ అనేది తీసి ఎక్కడైతే లైన్స్ ఉందో అక్కడ టెక్స్ట్ లైన్స్ ఏ ఉన్నాయో అది అక్కడ వరకు సేవ్ చేద్దాం. Can save it like this and JPG, desktop, texturing, get cup texture, and get texture. Okay, cup texture like this. E cup texture అనేది సేవ్ చేసాం. And you can go to the cup texture Maya and go to the texture here. Can break connection and go to the file. ఇలా బయట నుంచి మన టెక్స్చర్ అనేది అసైన్ చేసుకుంటాం అనమాట. క్యాన్ గో టు ద టెక్స్చరింగ్, కప్ టెక్స్చర్, క్యాన్ అసైన్. ఆటోమేటిక్ గా మనకి ఏదైతే ఇమేజెస్ వైజ్ గా తీసుకున్నామో ఆ ఇమేజెస్ అనేది మనకి ఇక్కడ అసైన్ అయిపోయింది. ఓకే, అండ్ ఇన్నర్ వైజ్ గా కూడా మనం ఎక్స్టర్నల్ వైజ్ గా వచ్చింది. అండ్ కొంచెం అసైన్ చేసుకోవాలి అంటే కొంచెం అరేంజ్ చేసుకుంటే మనం పర్ఫెక్ట్ గా షేప్ అనేది వచ్చేస్తుంది. అండ్ గో